హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఫిషర్మెన్ మీ వెంకీ. ఈరోజు మేమైతే 20 రోజుల ఆట ఎలా చేస్తున్నామో, ఏ విధంగా చేస్తున్నామో ఈ వీడియో ఫుల్ వీడియో చూసేయండి, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. నైట్ 10 అయితే అయిపోయింది. 10 గంటలకైతే నేనైతే లేచేసాను. నేనే కాదండి, అందరు బోట్లో వాళ్ళందరూ లేవాలి. కనీసం 10 గంటలకి మొత్తం తినేసి 7 గంటలకైతే పడుకున్నాము. ఆ 10 గంటలకే లేచాం. కనీసం 2 గంటలే మాకు నిద్ర. చూసారు కదా మా కష్టం ఎలా ఉందో. అంతేకాదండి, ఇదే కష్టం అనుకుంటున్నారు. ఇంకా చూడండి, మేము ఇప్పుడే లేచాము, కానీ అంతలో వాన అయితే స్టార్ట్ అయిపోయింది. భారీ వాన అయిపోయింది మాకు. ఈ వాన కూడా దాదాపు 3 గంటల నుంచి పడుతూనే ఉంది. మాకు చాలా లేట్ అయిపోతుంది. వాళ్ళు ఎంతసేపు లాగాలని. కనీసం ఇప్పుడు లాగితే కానీ మాకు ఉదయం 10 గంటలు అయితే అయ్యిద్ది. తొందరగా లాగితే అందరూ అయితే చూస్తున్నాం ఎప్పుడెప్పుడు వాన తగ్గిద్దని. ఇదైతే తగ్గేటట్టే లేదు. ఇప్పుడు చూస్తే మాకు టైం చూస్తే 12 అయిపోయింది. 10కి లేచాము. మాకైతే చాలా లేట్ అయిపోతుంది. వల్ల కూడా చూద్దామండి ఎంతసేపు పడుతుందో, ఎంత టైం పడుతుందో చూద్దాం. ఫుల్ వీడియో చూసేయండి. చాలా ఉంది ఈ వీడియోలో చూడాలంటే. ఇంకా మాకైతే తప్పలేదండి. వానలో వల అయితే లాగాల్సిందే. మాకు చాలా టైం అయిపోయింది. మా ఫిషర్మెన్లు చూశారు కదా, ఈ వాన గాలి వానలోనే వల్లాగలం మేము. అంతేకాదండి, ఇంకా చాలా ఉంది వీడియోలో చూడాలంటే. ఇంకో గాలి వానలో ఈ చేపలు కూడా కొంచెం వస్తా ఉండి, 1-2 వస్తా ఉంది. ఫుల్ వీడియో చూసేయండి. ఎంత చేపలు వచ్చిందో, ఎంత ఐస్ పెడుతున్నాము, ఎలా ఐస్ పెడుతున్నాము. ఇప్పుడే చూడండి, ఇప్పుడే క్యార అయితే వచ్చింది. దీన్ని ఇంగ్లీష్ టోనా అంటారు, టోనా ఫిష్ అంటారు. ఈ చేప అయితే కనీసం ఒక 30 కిలోలు అయితే ఇది. 30 కిలో నేనైతే ఎలా తీస్తానో, చేపల నుంచి వలలో నుంచి ఎలా తీస్తుంటానో చూడండి. చూసారు కదా, నేనైతే వల్ల నుంచి అయితే చేప అయితే తీసాను. ఎంత వెయిట్ ఉందో చూడండి. మన ప్లేస్ లో పెట్టేయాలన్నమాట చేపలు. ఎక్కడంటే అక్కడ పెడితే దొలుకుంటే వెళ్ళి ఎస్పీ అయిపోద్ది అనమాట చేప. అది చూడండి, మా పెద్దోడు చూడండి, మాకు సోర అయితే వచ్చింది. ఆ సోర తీసు చిన్న చేప అనమాట. నేనైతే పెద్ద చేప తీసాను, వాడు చిన్న చేప చేస్తున్నాడు. చిన్న చేపలన్నీ సింపుల్ గా తీసేవచ్చు అనమాట. చూడండి ఎంతసేపు వల్ల అవుతాం మేమైతే.
నైట్ అంతా వల అంతా లాగేసి అయిపోయింది. మాకు పొద్దున అయితే వచ్చేసింది. పొద్దున ఒక 20 వల అయితే ఉంది. ఈ 20 వలలో మేము ఎలా అయితే లాయాలో మొత్తం సముద్రం చుట్టూ చూపిస్తున్నాం. ఈ ఒక బోట్ లేకుండా మేము యాడ్ చేస్తున్నాం. కనీసం ఒక బోట్ కూడా ఉంది మా దరిదాపున. ఇప్పుడు దాకా మేము ఇంకా 3 గంటలు లాగితే గానీ మా వల అయితే రాదు. ఈ 3 గంటలు లాగితే మాకు వల అయితే వచ్చేసినట్టే. ఈ గాలి వానలు మాకు రెస్ట్ అనమాట. ఇంకో 3 గంటలు మేము వల వేసేది. ఆ వల వేసేది కూడా మీకు చూపిస్తాను. మాకైతే ఈ రోజు వచ్చిన చేపలు ఉండవు. చూడండి ఎంత పెద్దగా ఉందో చేపలు. ఇది పన్నిగోలు అంటారు. పన్నిగోలు మీ వీడియోలు పెట్టే ఉన్నా చూసే ఉంటారు. ఇది సోర్లు, ఇది చిన్న చిన్న సోర్లు. ఇదే కాదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళంతా లాగేలాగా ఎంత సరుకు వస్తుందో, ఎంత లాభం వస్తుందో మీకు చూపిస్తాను లాస్ట్ లో. మీకు చూడండి, మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ పన్నిగోలు అని చాలా వెయిట్ అనమాట ఇది. అందుకే నేను పన్నిగోలమే అంటాం. మొత్తానికి వల అయితే అయిపోయిందండి. ఈ రోజు మాకు చాలా చేపలు అయితే చిక్కింది. వల చేపలను చూడండి అంత చిక్కి చాలా ఆడిపోయింది అనమాట. అంత ఇప్పు దిగేది తీయలేకపోయి మేమంతా వల్లాగేసి తర్వాత తీసుకుంటున్నాం. మామూలుగా అయితే అప్పుడప్పుడే తీసేవాళ్ళమే. ఇప్పుడు చూడండి చాలా చేపలు వచ్చింది కాబట్టి మేము నిదానంగా తీస్తున్నాం. ఎలా తీస్తున్నామో చూడండి. వల కూడా అయిపోయింది. సరుకు చూడండి ఎంత సరుకు వచ్చిందో. ఈ సరుకు కనీసం ఒక 6 టన్ను అయితే వస్తుంది. 6 టన్ను అయితే 500 కేజీలు అనమాట. ఈ 500 కేజీలు మేము కింద అయితే పేర్చి పెడతాం. బాగా క్లీన్ గా పెడతాం అనమాట. ఎందుకంటే దీనికి వెళ్ళే వాళ్ళు 2 బాయ్స్ ఉంటారు. ఈ బాయ్స్ చూసుకుంటారు ఈ పనులన్నీ. నేను కూడా చాలా ఆనందంగా ఉన్నా. ఈ రోజు బాగా చేప వచ్చిందని బాగా ఆనందంగా తీస్తున్నా. చేప చూడండి, చూపిస్తాను చూడండి, క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఐస్ బాక్స్ లో పని అయితే మొదలు పెట్టేసాం. అందరూ రెడీగా ఉన్నారు, ఫాస్ట్ గా పడుతున్నారు. 2 బాయ్స్లు ఉన్నారు చూడండి, 2 బాయ్స్లు. ఇంకా నేనైతే వీడియో తీయడానికి వచ్చాను కానీ కిందకి మీకు చూపించడానికి. నేను కూడా వస్తాను ఒక్కోసారి అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళు కష్టం అయిపోయినప్పుడు వస్తాను అప్పుడప్పుడు. వీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్ గా పెడతారు. ఇలా ఫాస్ట్ గా పెడితే కానీ మాకు సరుకు అనేది ఏది మేము మాత్రం డ్యామేజ్ కాదనమాట. ఇది ఇలా మేము ఎంతసేపు పెడతామో, ఎంత టైం తీసుకుంటామో చూడండి. మీరే చూడండి ఎంత టైం పడుతుందో. చాలా కష్టం అండి. మన ఐస్ అయితే బాగా కసింగ్ వేసి వేయాలండి. కసింగ్ అంటే మాకు బాగా తూలుగా ఉండాలండి, బాగా నైస్ గా. ఎందుకంటే గడ్డగడ్డలో ఉంటే మాకు సరుకు డ్యామేజ్ అయిపోతే మాకు ఎంత లాస్ అంటే మన కనీసం ఒక్కొక్కరి ఒక 10,000 20,000 లాస్ అయిపోద్దండి. ఈ లాస్ కాకుండా ఈ 2 బాయ్స్ లో బాగా జాగ్రత్తగా పెడతారండి ఐస్ లో.
అది తోడికారుగా రాయ ముందురా ఇప్పుడు మనం అయితే వల జల్లడానికి అయితే రెడీగా ఉన్నాము. ఎందుకంటే 80 వల జల్లడానికి మేము రెడీగా ఉన్నాము. 80 వల జల్లడానికి కనీసం మాకైతే 4 గంటల టైం అయితే పట్టింది. 80 వల 4 గంటల టైం బాగా స్పీడ్ గా జల్లేసాం అనమాట. మాకైతే మిషన్ మీద వల అయితే రావట్లేదు, చాలా లేట్ అయిపోతుంది. అందుకని మా కుర్రోళ్ళు అయితే మిషన్ అయితే రెడీ చేస్తున్నారు. వల అయితే బాగా లేట్ అయిపోయింది. వీడియో నచ్చితే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్ లో జరిగే వీడియో అన్ని మొత్తం మీకైతే పెట్టేసాను, చూడండి.